హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇది ఒక బజింగ్ వన్ రైట్ నౌ. ఇండియాలో ఎక్కడ విన్నా ఇదే కాంటెక్స్ట్ కనిపిస్తోంది కాబట్టి దీని గురించి ఉన్న అంశాలను మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దాన్ని మనం తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అంట. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఉమ్మడి పౌర స్మృతి. సో జనరల్గా వివాహము, విడాకులు, వారసత్వం, దత్తత ఇలాంటివి వ్యక్తిగత విషయాలలో అన్ని మతాల వర్గాలకు వర్తించే విధంగా దేశం మొత్తానికి ఒకే చట్టాన్ని అందించడానికి ఈ యూసీసీ తోటి ప్రయత్నిస్తోంది అనమాట. యూసీసీని ప్రయత్నిస్తాం అంటే అందరికీ వివాహానికి సంబంధించి, విడాకులకు సంబంధించి, వారసత్వానికి, దత్తత, మ్యారేజ్, డైవర్స్ అండ్ ఇన్హెరిటానికి సంబంధించి, అడాప్షన్కి, దత్తతకి సంబంధించి, వీటికి సంబంధించిన ఒకే రకమైన రూల్స్ని తీసుకురావాలి అన్ని మతాలకి. ఎందుకంటే భారతదేశంలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రూల్ ఉంది కాబట్టి, మెయింటెనెన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉంది కాబట్టి వాటిని అన్నిటినీ యూనిక్గా తెచ్చేయాలి, ఉమ్మడిగా అందరికీ ఒకటే ఉండాలి అనేది ఈ యూసీసీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 44, ఆర్టికల్ 44 భారతదేశ భూభాగం అంతటా పౌరులకు యూసీసీని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టికల్ 44 అనేది మనకు తెలుసు కదా, డిపిఎస్పిలో కనిపిస్తుంది. ఆదేశిక సూత్రాలు అంటాం కదా, ఆదేశ సూత్రాలు అంటాం. ఈ ఆదేశ సూత్రాల్లో 44వది దేని గురించి చెప్తుంది అంటే ఈ స్టేట్ పాలసీ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డిపిఎస్పిలో ఒకటిగా చెప్తాం దీన్ని. స్టేట్ పాలసీ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కదా, ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా. సో ఈ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 అనేది యూసీసీకి సంబంధించినది అనమాట. సో రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం యొక్క లక్ష్యాన్ని బలోపేతం చేయడమే ఈ 44వ అధికరణ యొక్క వెనుకున్న ఉద్దేశం అనమాట. మనకు ఉంటుంది కదా, మన రాజ్యాంగంలో మనకి ఏమని ఉంటుంది, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, ఇలా పదాలన్నీ మనం వింటాం కదా. ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, భారతదేశం అని వింటాం కదా. ఇలాగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి మనకి. వాటిని మనం బలోపేతం చేయాలి అని అంటే ఈ 44వ అధికరణ బలోపేతం చేయడమే ఈ 44వ అధికరణ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం యొక్క ఈ మూడు, సెక్యులర్ నేషన్ అంటున్నాం ఇండియాని, తర్వాత డెమోక్రటిక్ నేషన్ అంటున్నాం, అండ్ రిపబ్లిక్ అంటున్నాం కదా. మరి వీటి లక్ష్యాన్ని బలోపేతం చేయాలి అని అంటే లక్ష్యాలను బలోపేతం చేయడమే ఈ ఆర్టికల్ 44 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనకి చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఆర్టికల్ 44 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్, ద స్టేట్ షల్ ఎండివర్ to secure for the citizens a uniform civil code throughout the territory of India. There's a context. సో మరి నేపథ్యం ఏంటి అని అంటే దీనికి సంబంధించి మనం కనుక చూస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ముస్లింలకు వ్యక్తిగత చట్టాలను ఉంచాలని ప్రత్యేకంగా సిఫార్సు చేస్తూ నేరాలు, సాక్ష్యాలు మరియు ఒప్పందాలకు సంబంధించిన భారతీయ చట్టాల క్రోడీకరణలో ఏకరూపత అవసరమని నొక్కి చెప్తూ 1835లో బ్రిటిష్ ప్రభుత్వం తన నివేదికను సమర్పించినప్పుడు యూసీసీ యొక్క మూలం వలస భారతదేశానికి చెందినది అని భావించారు. సో వన్ జడ్జిమెంట్ అట్ ఎ టైమ్, ఇండియా ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని మనకి న్యూస్లో కనిపిస్తోంది కదా. 1835లోనే బ్రిటిష్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొన్నదనమాట.
హిందువులు మరియు ముస్లింల వ్యక్తిగత చట్టాలను ఉంచాలని ప్రత్యేకంగా సిఫార్సు చేసిన సందర్భాలు మనకు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ 1941లో హిందూ చట్టాన్ని క్రోడీకరించడానికి బ్రిటిష్ పాలన చివరిలో వ్యక్తిగత సమస్యలతో వ్యవహరించే చట్టాల పెరుగుదల ప్రభుత్వం బిఎన్ రావు కమిటీని ఏర్పాటు చేయవలసి వచ్చిందనమాట. బిఎన్ రావు కమిటీ న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ గా కమిటీస్ ని వాటిని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. తర్వాత ఈ సిఫార్సుల ఆధారంగా హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కుల మధ్య ఇష్టం లేని వారసత్వానికి సంబంధించిన చట్టాన్ని సవరించడానికి మరియు క్రోడీకరించడానికి 1956లో ల్యాండ్మార్క్ డేట్ అని చెప్తాం దీన్ని, హిందూ వారసత్వ చట్టం, హిందూ హెరిటేజ్ యాక్ట్, ఈ బిల్లును ఆమోదించడం జరిగిందనమాట 1956లో. అయితే ముస్లింలు, క్రైస్తవులు మరియు పార్సీలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ఏకరూపతను తీసుకురావడానికి ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలని కోర్టులు తరచూ తమ తీర్పులతో చెబుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం కొన్ని కేసెస్ కనుక చూసామనుకోండి, కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ అని చెప్తాం, మైల్ స్టోన్ కేసెస్ అని కూడా చెప్తాం. సో ఇక్కడ ఈ కేసెస్ లో కూడా ఏంటి అంటే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చి షాబానో కేసు 1985. దీనిలో తీర్పు మనకి అందరికీ తెలిసిందే. షాబానో కేసు అది చాలా రోజులు రన్ అయిన కేసు. ఆవిడ దాదాపుగా 30 ఏళ్ల పైన ఆవిడ ఫైట్ చేశారు భరణం కోసం అన్నమాట. అయితే ఆవిడకి కొన్ని సందర్భాల్లో చుక్కెదురు కూడా అయిందంటే, ఇబ్బంది కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత సరళా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సరళా ముద్గల్ కేసు 1995. ఇది భార్యల మధ్య అనమాట, ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు, ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు, అంటే పాలిగమీ ఉన్నప్పుడు వివాహ విషయాలపై ఉన్న వ్యక్తిగత చట్టాల మధ్య సంఘర్షణతోటి వ్యవహరించిన పరిస్థితి అనమాట. సరళా ముద్గల్. ఇవన్నీ యూసీసీకి సంబంధించినవి 2 కేసులు. భరణాలకు సంబంధించినవి అనమాట. అంటే డైవర్స్ ఇచ్చినప్పుడు భరణాలు ఉంటాయి కదా, ఈ భరణాలకు సంబంధించి కూడా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన పద్ధతులు ఉన్నాయి. దాన్ని అంటే ఈ కేసులో ఈ షాబాను కేసులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈవిడికి ఏమని చెప్తారు అని అంటే, ఫస్ట్ కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం ఏం చెప్తుందంటే 3 months 3 నెలలు మాత్రమే భరణం ఇస్తారు అని అనౌన్స్ చేస్తుంది. ఏది డైవర్స్ అయిన తర్వాత 3 నెలలు మాత్రమే, డైవర్స్ అని అనౌన్స్ చేసిన తర్వాత 3 months మాత్రమే. తర్వాత దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఈవిడ చాలాసార్లు కోర్టులను ఆశ్రయిస్తుంది. తర్వాత ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో అంటే కొన్ని పొలిటికల్ గ్రూప్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం, 3 months ఇవ్వడం అని అంటే మరి 3 months తోటి వాళ్ళ లైఫ్ లీడ్ అవ్వదు కదా, ఆవిడ లైఫ్ మరి ఎలా అవ్వాలి అన్న పార్ట్ని కూడా హోల్డ్ చేయడం జరిగింది అనమాట. అంటే దీని రకరకాల భావాలు. చివరికి సుప్రీంకోర్టు తీర్పుని దాన్ని సవరించాలి అని చెప్పేటప్పటికి తెలివిగా సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది అని అంటే, ఇచ్చే ఈ 3 months లోనే ఆవిడకి పెద్ద అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది. 3 times గా ట్రాన్స్ఫర్ చేయండి. ఒక 50 లక్షలు 50 lakhs అనుకోండి, 50 lakhsని 3 months స్పాన్లో ఇవ్వండి. అలాగా హోల్డ్ చేయడం జరిగింది అనమాట. సో అలాగా స్పెషల్ కేసు కింద చెప్పాలి షాబానో కేసు, సరళా ముద్గల్ కేసు. సో ఇవి యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేసిన కండిషన్స్ అనమాట. ఇవి ఈ కేసెస్ మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే ట్రిపుల్ తలాక్ మనం చూసాం. ట్రిపుల్ తలాక్ బహుభార్యత్వం వంటి ఆచారాలు మరియు మహిళలకు గౌరవప్రదంగా జీవించే హక్కుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వాదిస్తూ మతపరమైన ఆచారాలకు ఇచ్చే రాజ్యాంగపరమైన రక్షణ ప్రాథమిక హక్కులకు అనుగుణంగా లేని వాటికి కూడా వర్తింపచేయాలి అనే ప్రశ్నను కేంద్రం లేవనెత్తిందనమాట. తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతి కలిగిన రాష్ట్రంగా మనకి గోవా మరియు పుదుచ్చేరి మాత్రమే ఉన్నాయి. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి ఉంది ఈ 2 రాష్ట్రాల్లో. ఇది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం, ఇది స్టేట్ కదా. కొత్తగా యాడ్ అయిన వాటిల్లో స్టేట్లో సెకండ్ స్టేట్ కింద మనకి ఉత్తరాఖండ్ ఉంటుంది. ఉత్తరాఖండ్. సో కాంటెక్స్ట్ అది. ఉత్తరాఖండ్ కొత్తగా జాయిన్ అయింది 2024లో అనమాట. మరి ఇండియన్ లాస్ ఏం చెప్తాయి అని అంటే, భారతదేశంలో మనకి
యా, మితాక్షరి అనే ఒకటి, మితాక్షర అనే ఒకటి, తర్వాత పోతే మితాక్షర అనే ఒకటి ఉంది. మితాక్షర అనే ఒక సిస్టమ్. మితాక్షరతో పాటు మనకి దయాబాగా ఈ రెండు జనరల్ గా యూసీసీ అనగానే, యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే జనరల్ గా బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేస్తారు, కేసులు డిస్కస్ చేస్తుంటారు కొంతమంది. బట్ వీటిని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మితాక్షర అనేది ఏంటి అని అంటే ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ఏ కామెంటరీ రిటన్ బై విఘ్నేశ్వరన్ ఆన్ ద వినవాల్క్య స్మృతి, యజ్ఞవాల్క్య స్మృతి. సో ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో గమనించబడుతుంది మరియు బెనారస్, మిథిల, మహారాష్ట్రలోకి మరియు ద్రవిడ పాఠశాలలో విభజన చేయబడుతుంది అనమాట. అంటే దీనిలో ఏంటి అని అంటే ఈ మితాక్షర పద్ధతి ద్వారా ఏంటి అంటే, మితాక్షర పద్ధతి ద్వారా ఒక కుమారుడు పుట్టుకతో ఉమ్మడి కుటుంబం యొక్క పూర్వీకుల ఆస్తిని పొందుతాడనమాట. ఆస్తి హక్కులన్నీ అతనికి వచ్చేస్తాయి. కోపార్సనర్ అంటారు. కోపార్సనర్ అంటే ఉమ్మడి వాటాదారు అనమాట. ఇక్కడ కోపార్సనర్ అనే దాన్ని దీనిలో ఈ మితాక్షరాలో నిర్వచింపబడలేదన్నమాట. పూర్వీకుల ఆస్తిని పొందడం జనరల్ గా ఒక కుమారుడు పుట్టుకతోనే ఉమ్మడి కుటుంబం యొక్క పూర్వీకుల ఆస్తిని కలిగి ఉంటుంది. భార్య విభజనను డిమాండ్ చేయలేని కానీ హక్కు ఉంటుంది. భార్య విభజన డిమాండ్ చేయలేరు కానీ హక్కు అయితే ఉంటుంది భార్యకి. ఆమెకి మరియు ఆమె కుమారులకు భర్త మధ్య ఏదైనా విభజనలో వాటాలో హక్కు ఉంటుంది. తండ్రి జీవితకాల సమయంలో సభ్యులందరూ ఈ ఉమ్మడి వాటాదారు హక్కులను అనుభవిస్తారు తండ్రి జీవితకాలంలో. ఇది మితాక్షర అనమాట. మితాక్షర సిద్ధాంతం అంటాడు. ఇప్పుడు అడగడానికి స్కోప్ ఉండదు. మితాక్షర ఎక్కడెక్కడ మనకి సిస్టమ్ అమల్లో ఉంది అని అంటే, మనకి మన యూపీ కానీ ఉత్తరప్రదేశ్, మనకి ఉత్తరప్రదేశ్లో మిథిల, మహారాష్ట్ర, తర్వాత ద్రవిడ పాఠశాలలో, ద్రవిడ మనకి సౌత్ స్కూల్, సదరన్ ద్రవిడియన్ స్కూల్, ద్రవిడియన్ సిస్టంలో కూడా స్కూల్స్ లో కూడా ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఈ పద్ధతి ఉంది. అయితే మనకి ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే దయాభాగ అనే పదము జీమూత వాహనుడు రాసిన అదే పేరు గల వచనం నుండి ఉద్భవించింది. దయాభాగ అనే పదం నుంచి ఉద్భవించింది. ఇది బెంగాల్ మరియు అస్సాంలో గమనిస్తామన్నమాట. బెంగాల్లో మరియు అస్సాం ప్రాంతాల్లో ఇది మనకి ఈ రెండు ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోటంతా మనకి మితాక్షర అనే కనిపిస్తుంది. ఈ రెండు ప్రాంతాలలోనే మనకి ఈ సిస్టమ్ కనిపిస్తుంది అనమాట. కొడుకు పుట్టుకతోటి యాజమాన్య హక్కును కలిగి ఉండడు, కానీ తన తండ్రి మరణంతో అతను దానిని పొందుతాడు. ఇది పాయింట్. తర్వాత ప్రతి కోపార్సనర్ అంటే వాటాదారుడికి వాటా నిర్వచింపబడుతుంది మరియు వాటా ఉండవచ్చు అనమాట. అదే హక్కు ఉనికిలోకి లేదు, ఎందుకంటే స్త్రీలు కొడుకులను డిమాండ్ చేయలేరు. తండ్రిని సంపూర్ణ యజమానిగా విభజింపబడింది అనమాట. తండ్రిని కూడా సంపూర్ణ యజమానిగా విభజింపబడుతుంది. ఇక్కడ అదే హక్కు మనకి ఉనికిలో లేదు, ఎందుకంటే స్త్రీలు కొడుకులను డిమాండ్ చేయలేరు. తండ్రిని సంపూర్ణ యజమానిగా విభజింపబడుతుంది. తండ్రి సజీవంగా ఉన్నంత కాలం కొడుకులు కోపార్సనర్ హక్కులను అనుభవించరు. దానికి రివర్స్ లో ఉంటుంది అనమాట. ఇది సిస్టమ్, ఇది ఒక మెకానిజం. సో మనం ఇప్పుడు రీసెంట్ గా ఉమ్మడి పౌరస్మృతి ఎక్కడ చూసామని అంటే ఉత్తరాఖండ్ లో చెప్పుకున్నాం. ఉత్తరాఖండ్ బర్నింగ్ టాపిక్ కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనకి క్వశ్చన్ పోస్ట్ చేస్తాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, మాదిరి అంటే మోడల్ క్వశ్చన్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే, మోడల్ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ ద డిపిఎస్పి ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కరెక్టే కదా? ఆర్టికల్ 44 కదా, ఆర్టికల్ 44. సో ఫస్ట్ వన్ కరెక్ట్ వన్. ద యూసీసీ ఈజ్ ఎన్విసైజ్డ్ టు ప్రొవైడ్ వన్ లా త్రూ అవుట్ ద కంట్రీ ఇన్ మ్యాటర్స్ సచ్ యాజ్ మ్యారేజ్, డైవర్స్ అండ్ అడాప్షన్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ వన్, అంతే కదా? దానికి సంబంధించి మ్యారేజ్, డైవర్స్, అడాప్షన్ కి సంబంధించిందే కదా. అండ్ ద నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద యూసీసీ వాజ్ హైలైటెడ్ త్రూ ద సరళా ముద్గల్ కేసు ఇన్ 1995. ఇదిగోండి, ఇలాగే ఇస్తాడు. యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ ఇలాగే ఉంటుంది మనకి. దిస్ ఇస్ ద వే దెన్ హౌ దే ఆస్క్ క్వశ్చన్. సో సరళా ముద్గల్ కేసు మనకి చెప్పుకున్నాం. సరళా ముద్గల్ కేసు 1995, కరెక్ట్ వన్. శోభానో కేసు దీనికి ముందుది కదా, కరెక్ట్ వన్. సో రైట్ 1, 2, 3 అండ్ 3 కరెక్టే.
So 3 correct ఎక్కడ ఉన్నాయి? This is the one. So our answer is answer D is correct. Correct. That's the one. సో ఇలాంటి టాపిక్లు బర్నింగ్ టాపిక్స్ వచ్చినప్పుడు వీటి మీద ఫోకస్ చేయండి. మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మీకు లైక్ కూడా చేయండి. మీకు నచ్చింది అని అంటే లైక్ చేయండి. సో ఇది ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మా ఉద్దేశం బెస్ట్ కంటెంట్ని ఇవ్వాలి, స్టూడెంట్స్ని కంపీట్ చేసే విధంగా మంచి స్ట్రాంగ్గా కంపీట్ చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ముందంజలో ఉండాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ.